మతులు చాలా ఎక్కువగా జరిగాయి. ఎవరి కాలంలో అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో అని తెలుస్తుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి. చినగంజాం వద్ద దొరికినటువంటి నాణాలు ఏ శాతవాహన రాజువి? రిపీటెడ్ క్వశ్చన్, ఇదే బిట్టు. చినగంజాం వద్ద దొరికినటువంటి నాణాలు ఏ శాతవాహన రాజువి? యజ్ఞశ్రీ ఓడ గుర్తుగల నాణాలు వేసినటువంటి రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఏ శాతవాహన రాజు కాలంలో విపరీతంగా చాలా ఎక్కువ మొత్తంలో వ్యాపారం జరిగింది. యజ్ఞశ్రీ శాతకర్ణి చాలా ఎక్కువ మొత్తంలో వ్యాపారం జరిగింది అని ఎలా తెలుస్తుంది? ఆయన వేసినటువంటి ఓడ గుర్తు కలిగినటువంటి కాయిన్స్ ద్వారా, ఆయన వేసినటువంటి తెరచాప గుర్తు కలిగినటువంటి, తెరచాప అంటే ఓడే, తెరచాప అంటే ఓడని పడవనే ఏమంటారు అంటే తెరచాప అంటారు. తెరచాప గుర్తు కలిగిన నాణాలు, లేకపోతే ఓడ గుర్తు కలిగినటువంటి నాణాలు, లేకపోతే లంగరు వేసి ఆపిన ఓడ గుర్తు కలిగిన నాణాలు ఎవరు వేశారు? యజ్ఞశ్రీ. ఆ తెరచాప గుర్తు కలిగిన నాణాలు ఎక్కడెక్కడ దొరికాయి? చేబ్రోలు, చినగంజాం, నాసిక్ ప్రాంతంలో. ఇది దేనికి సింబల్? ఓడ గుర్తు కలిగిన నాణాలు దొరికాయి అంటే దేనికి సింబల్? అది వ్యాపారం, ఫారిన్ ట్రేడింగ్ కి సింబల్ లాగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి, ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి యొక్క రాజ్యంలో బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, బౌద్ధ మతంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థానంలో, యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కోర్టులో ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి, ఆచార్య నాగార్జునుడు అనేటువంటి బౌద్ధ గురువు ఉండేటువంటి వాడు. ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన వాడు. బౌద్ధ మతంలో కూడా ఏ బౌద్ధ మతానికి చెందినవాడు అంటే మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఈ ఆచార్య నాగార్జునుడు ఎవరి కోర్టులో ఉన్నాడు? ఇప్పుడు ఎవరి రాజ్యంలో ఉన్నాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి. మరి ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఆచార్య నాగార్జునుడి కోసం, ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి రాజు ఆచార్య నాగార్జునుడి కోసం నాగార్జున కొండపై ఒక పెద్ద నిర్మాణం, లేకపోతే ఒక పెద్ద విశ్వవిద్యాలయం నిర్మించాడు. నాగార్జున కొండపై ఒక పెద్ద విశ్వవిద్యాలయం నిర్మించాడు. ఆ విశ్వవిద్యాలయం పేరే నాగార్జునకొండ విశ్వవిద్యాలయం. దాని పేరే నాగార్జునకొండ విశ్వవిద్యాలయం. ఎవరు నిర్మించారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరి కోసం నిర్మించాడు? ఆచార్య నాగార్జునుడి కోసం. ఎక్కడ? నాగార్జున కొండపై. ఎక్కడ నిర్మించాడు అంటే నాగార్జున కొండపై ఒక విశ్వవిద్యాలయం నిర్మించాడు. నాగార్జునకొండ విశ్వవిద్యాలయం నిర్మించాడు. ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. మరి పాహ్యాన్ అనేటువంటి వ్యక్తి తెలుసు కదండి. పాహ్యాన్ ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? 399 నుంచి 412-13 వరకు ఉన్నటువంటి వ్యక్తి. రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అంతేనా? రెండవ చంద్రగుప్తుడి రాజ్యంలోనే ఉన్నది ఈయన. రెండవ చంద్రగుప్తుడి రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి బుక్ ఏంటండి? ఫుకువోకి. ఈయన రాసినటువంటి బుక్ పేరు ఫుకువోకి. పాహ్యాన్ రాసినటువంటి బుక్ పేరు ఏంటండి? ఫుకువోకి. మరి ఈ పాహ్యాన్ అనేటువంటి వ్యక్తి తన యొక్క రచనల్లో ఈ నాగార్జునకొండ విశ్వవిద్యాలయం అనేటువంటిది ఒక పారావత విహారం. అది ఒక
పారావత విహారం. విహారం అంటే ఏంటండి? నివసించడానికి ఉపయోగపడేది. చైత్యం అంటే ప్రేయర్ చేసుకోవడానికి ఉపయోగపడేది. అది నాగార్జునకొండ విశ్వవిద్యాలయం ఒక పారావత విహారం. అది 5 స్టైర్స్, 5 అంతస్తులు కలిగినటువంటి నిర్మాణం. 5 అంతస్తులు కలిగిన నిర్మాణం. అదేవిధంగా 5 అంతస్తులు కలిగినటువంటి నిర్మాణం 1500 గదులు అనేటువంటివి ఉంటాయి. దాంట్లో మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి అంటే 1500 రూములతోటి 5 అంతస్తులు కలిగిన నిర్మాణం ఇది అన్నాడు. ఎవరు? పాహియాన్. దేని గురించి చెప్పాడు? అది నాగార్జునకొండ అనేటువంటిది ఒక పారావత విహారం. ఇది 5 అంతస్తుల నిర్మాణం. దాదాపు 1500 గదులతో 5 అంతస్తులలో నిర్మించినటువంటి నిర్మాణమే ఈ నాగార్జునకొండ విశ్వవిద్యాలయం అన్నాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. ఎవరి కోసం నిర్మించారు? యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడు కోసం నిర్మించాడు. ఆచార్య నాగార్జునుడు ఏ బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యాడు? మహాయాన బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజు ఆస్థానం కాకపోతే ఏ శాతవాహన రాజు కాలం నాటివాడు? యజ్ఞశ్రీ. ఏ శాతవాహన రాజు యొక్క రాజ్యంలో ఉన్నాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క రాజ్యంలో ఉన్నాడు. కొంతమంది యొక్క చరిత్రకారుల నమ్మకం ప్రకారం ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి కనిష్కుడి కాలంలో, కనిష్కుడి ఆస్థానంలో కూడా ఉండేవాడు అని చెప్పడం జరిగింది. కొంతమంది చరిత్రకారులు ఆచార్య నాగార్జునుడు కనిష్కుడి ఆస్థానంలో కూడా ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఫైనల్ మన కన్క్లూజన్ ఏంటి అంటే ఆచార్య నాగార్జునుడు ఇనీషియల్గా తక్షశిలా యూనివర్సిటీలో ఆచార్య నాగార్జునుడు మొదట తక్షశిలా యూనివర్సిటీలో ఆచార్యుడిగా ఉండి, తక్షశిలా యూనివర్సిటీలో టీచర్గా ఉండి, అక్కడ నుంచి కనిష్కుడి యొక్క ఆస్థానానికి వచ్చాడు. కనిష్కుడి యొక్క రాజ్యంలో కొంతకాలం ఉండి అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి నాగార్జునకొండపై నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నాగార్జునకొండపై ఆచార్య నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఒక విశ్వవిద్యాలయం నిర్మించాడు. ఆ విశ్వవిద్యాలయమే నాగార్జునకొండ విశ్వవిద్యాలయం. అంటే ఆచార్య నాగార్జునుడు మొదట ఎక్కడ ఆచార్యుడిగా ఉన్నాడు, ఎక్కడ టీచర్గా ఉన్నాడు? తక్షశిలా యూనివర్సిటీ. అక్కడి నుంచి కొన్ని రోజులు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? కనిష్కుడి ఆస్థానంలో ఉన్నాడు. కనిష్కుడి ఆస్థానం నుంచి ఈ నాగార్జునకొండ ప్రాంతానికి వచ్చి యజ్ఞశ్రీ శాతకర్ణి పరిపాలిస్తున్న ప్రాంతానికి వచ్చి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నాగార్జునకొండ విశ్వవిద్యాలయం అనేటువంటిది ఇతని కోసమే నిర్మించాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. పాహ్యాన్ ప్రకారం ఇది 5 అంతస్తుల నిర్మాణం, 1500 గదులతో నిర్మించిన నిర్మాణం. ఇది ఒక పారావత విహారం అని చెప్పాడు పాహ్యాన్ అనేటువంటి వ్యక్తి. ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతం 2గా చీలిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతం 2గా చీలిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి. బౌద్ధ మతం ఎలా చీలిపోయింది? మహాయానం, హీనయానం. మహాయానం, హీనయానం. బౌద్ధ మతం 2గా చీలిపోయింది. మహాయానం, హీనయానం. మహాయానం అనేటువంటి దానిని ప్రారంభించింది లేకపోతే ప్రముఖ వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. అదే హీనయానంలో ప్రముఖమైనటువంటి బౌద్ధ మతాచార్యుడు బుద్ధఘోషుడు. హీనయానంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి బుద్ధఘోషుడు. ఓకేనా? మహాయానంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. హీనయానంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి బుద్ధఘోషుడు. మహాయానంలో ఆచార్య నాగార్జునుడు, హీనయానంలో బుద్ధఘోషుడు అనేటువంటి వాళ్ళు. ఇలా బౌద్ధ మతం
మహాయానం మరియు బౌద్ధ మతం మహాయానం మరియు హీనయానంగా విడిపోవడానికి ప్రధాన కారకుడు ఆచార్య నాగార్జునుడు. అందుకే ఆచార్య నాగార్జునుడిని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ మార్టిన్ లూథర్ అని పిలవడం జరుగుతుంది. ఇండియన్ మార్టిన్ లూథర్. ఇండియన్ ఆచార్య నాగార్జునుడిని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ మార్టిన్ లూథర్ అని పిలవడం జరుగుతుంది. మరి ఎందుకని మార్టిన్ లూథర్ కింగ్ తోటి ఆయన కంపేర్ చేశాము? ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. క్రైస్తవం, ప్రొటెస్టెంటులు, క్యాథలిక్కులు అని రెండుగా విడిపోవడానికి కారణం లూథర్ కింగ్, మార్టిన్ లూథర్ కింగ్, జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి. క్రైస్తవం ఎలాగైతే రెండుగా విడిపోవడానికి మార్టిన్ లూథర్ కింగ్ కారణమో, బౌద్ధ మతం రెండుగా విడిపోవడానికి కారణం ఆచార్య నాగార్జునుడు. కాబట్టి ఆచార్య నాగార్జున్ని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్ అని పిలుస్తాం. మళ్ళీ ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి శూన్య సిద్ధాంతం అనేటువంటి దానిని ప్రపోజ్ చేయడం జరిగింది. శూన్య సిద్ధాంతం, దీనినే మాయావాదం. శూన్య సిద్ధాంతం లేకపోతే మాయావాదం అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. శూన్య సిద్ధాంతం లేకపోతే మాయావాదం అంటే ఈ సృష్టిలో ఎనర్జీ అనేటువంటి దాన్ని జనరేట్ చేయలేము మరియు డిస్ట్రాయ్ చేయలేము. అంటే శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. కానీ శక్తిని ఏం చేయొచ్చు? ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చవచ్చు అని చెప్పింది ఎవరు? ఐన్స్టీన్. ఐన్స్టీన్ కూడా సాపేక్ష సిద్ధాంతం ఉంటుంది, రిలేటివ్ థియరీ అనేటువంటిది ఉంటుంది. ఆ సాపేక్ష సిద్ధాంతంలో ఐన్స్టీన్ చెప్పింది ఇదే. శూన్య సిద్ధాంతం ఐన్స్టీన్ కూడా చెప్పాడు. ఏమన్నాడు అంటే శక్తి అనేటువంటిది కాన్స్టాంట్, ఇది, దీన్ని కొత్తగా సృష్టించలేము, ఉన్నదాన్ని నాశనం చేయలేము, కాకపోతే ఒక రూపంలో ఉన్నటువంటి దాన్ని ఇంకొక రూపంలోకి మారుస్తాము అన్నాడు. ఎవరు? ఐన్స్టీన్. ఐన్స్టీన్ చెప్పిన దాన్ని ఎప్పుడో చెప్పేశాడు. ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు యొక్క సిద్ధాంతం పేరేంటండి? శూన్య సిద్ధాంతం లేకపోతే మాయా సిద్ధాంతం. శూన్య సిద్ధాంతం లేకపోతే మాయా సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అంటే శక్తిని సృష్టించలేము, అదేవిధంగా శక్తిని నాశనం చేయలేము అని చెప్పాడు. ఈ సిద్ధాంతం ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతానికి, రిలేటివ్ థియరీకి, ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతానికి సిమిలర్గా ఉంది. కాబట్టి ఇతడిని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ ఐన్స్టీన్. ఇండియన్ ఐన్స్టీన్. ఇండియన్ మార్టిన్ లూథర్ ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఇండియన్ ఐన్స్టీన్ ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఈయన ప్రపోజ్ చేసిన థియరీ ఏంటి? శూన్య సిద్ధాంతం లేకపోతే మాయావాదం. శూన్య సిద్ధాంతం లేకపోతే మాయావాదం అంటే ఇదంతా కూడా సృష్టి అంతా కూడా మాయా. ఇక్కడ సృష్టి అంతా కూడా మాయా, ఏమీ ఉండదు. ఇది ఈ సృష్టి అంతా కూడా మాయా, ఇక్కడ ఏమీ ఉండదు, పదార్థం ఉండదు, ఏమీ ఉండదు, ఇదంతా కూడా మాయా అని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి శక్తి అనేటువంటిది ఏదైతే ఎనర్జీ అంటున్నారో ఆ కొత్తగా ఎనర్జీ రాదు, ఆ ఉన్న ఎనర్జీ పోదు అని చెప్పి శూన్యం సృష్టి అంతా కూడా శూన్యంతో నిండి ఉంటుంది. అంతా కూడా మిథ్య, మాయ, సూడో, ఏమీ ఉండదు అక్కడ అని చెప్పి మాయావాద సిద్ధాంతం లేకపోతే శూన్య సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశాడు. అందుకే ఇండియన్ ఐన్స్టీన్ అని పిలిచా. ఇంకా ఇతడికే ఏమనే టైటిల్ ఉంటుంది అంటే తథాగతుడు, రెండవ బుద్ధుడు. తథాగతుడు, రెండవ బుద్ధుడు. ఇతని యొక్క టైటిల్స్ అండి, ఆచార్య నాగార్జునుడి యొక్క టైటిల్స్. ఇండియన్ మార్టిన్ లూథర్, ఇండియన్ ఐన్స్టీన్, తథాగతుడు, రెండవ బుద్ధుడు. తథాగతుడు, రెండవ బుద్ధుడు. ఇటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అంటే ఆచార్య నాగార్జునుడికి ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి సంస్కృత భాషలో
దాదాపు 24 గ్రంథాలు రాయడం జరిగింది. ఆచార్య నాగార్జునుడు సంస్కృత భాషలో 24 గ్రంథాలు అనేటువంటివి 24 బుక్స్ రాయడం జరిగింది ఆచార్య నాగార్జునుడు. సంస్కృత భాషలో ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి ప్రధానమైనటువంటి బుక్స్ ఏంటి అంటే 24 గ్రంథాలలో ప్రధానమైనటువంటివి సుహృల్లేఖ, సుహృల్లేఖ. ఈయన రాసినటువంటి 24 సంస్కృత గ్రంథాల్లో ప్రధానమైనవి సుహృల్లేఖ, రసరత్నాకరం, ప్రజ్ఞాపారమిత. సుహృల్లేఖ, రసరత్నాకరం, ప్రజ్ఞాపారమిత, రత్నావళి రాజపరికథ, రత్నావళి రాజపరికథ, శూన్య సప్తతి, సుహృల్లేఖ, రసరత్నాకరం, ప్రజ్ఞాపారమిత, రత్నావళి రాజ్యపరీకథ, శూన్య సప్తతి, ఆరోగ్య మంజరి, ఆరోగ్య మంజరి, రత్నావళి రాజపరీకథ, శూన్య సప్తతి, ఆరోగ్య మంజరి, సుహృల్లేఖ, రసరత్నాకరం, ప్రజ్ఞాపారమిత, రత్నావళి రాజపరీకథ, శూన్య సప్తతి, ఆరోగ్య మంజరి లాంటి సంస్కృత భాషలో బుక్స్ని ఎవరు రాశారు? ఆచార్య నాగార్జునుడు రాయడం జరిగింది. రసరత్నాకరం కెమిస్ట్రీకి సంబంధించినది. రసరత్నాకరం రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి బుక్కు. రసరత్నాకరం రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి బుక్కు. సుహృల్లేఖ అనేటువంటిది ఆచార్య నాగార్జునుడు తన రాజైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసినటువంటి లెటర్స్. సుహృల్లేఖ అనేటువంటిది ఏముంటుంది దాంట్లో కంటెంట్ అంటే, ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసినటువంటి లెటర్స్ అన్ని, ఉత్తరాలన్నిటి యొక్క కంటెంట్ని ఒక బుక్కులాగా రాశాడు. ఆయన రాసినటువంటి లెటర్స్ అన్నిటినీ కూడా ఒక బుక్కులాగా రాయడం జరిగింది. అదే సుహృల్లేఖ. సుహృల్లేఖ అంటే ఎవరికి రాసింది? యజ్ఞశ్రీ శాతకర్ణికి. ఎవరు రాసింది? ఆచార్య నాగార్జునుడు రాసినటువంటివి. సుహృల్లేఖ, రసరత్నాకరం, ఆరోగ్య మంజరి, ప్రజ్ఞాపారమిత, రత్నావళి రాజపరికథ, శూన్య సప్తతి, ఇటువంటి బుక్స్ అన్నీ కూడా రాశాడు. సంస్కృత భాషలో 24 గ్రంథాలు రాశాడు ఈ ఆచార్య నాగార్జునుడు. కొత్తగా బౌద్ధ మతంలో ఇతను ప్రారంభించినటువంటి శాఖ మహాయాన బౌద్ధ మతం అనేటువంటిది. హీనయానంలో ప్రముఖ బౌద్ధ మత గురువు ఎవరు? బుద్ధఘోషుడు. బౌద్ధ మతం రెండుగా చీలిపోవడానికి కారణం ఆచార్య నాగార్జునుడు. అందుకే ఈయనని ఇండియన్ మార్టిన్ లూథర్ అని పిలవడం జరిగింది. అదేవిధంగా ఈ ఇండియన్ ఐన్స్టీన్ అనేటువంటి టైటిల్ ఉంది. దాంతోపాటు తథాగతుడు అనేటువంటి టైటిల్ ఉంది. దాంతోపాటు రెండవ బుద్ధుడు అనే టైటిల్ ఉంది. ఈ ఆచార్య నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించినటువంటి నిర్మాణమే నాగార్జునకొండ యూనివర్సిటీ అనేటువంటిది. అది ఒక పారావత విహారం అని, అందులో 1500 రూములు ఉన్నాయని, 5 అంతస్తుల భవనమని ఎవరు చెప్పారు? పాహియాన్. ఇప్పుడుందా నాగార్జునకొండ విశ్వవిద్యాలయం? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది చూడండి, దానిలో ఇమ్మర్స్ అయిపోయింది, మునిగిపోయింది. అసలు నాగార్జునకొండ లేదు ఇప్పుడు. ఎక్కడ అంటే మాచర్ల దగ్గర అండి. సౌత్ విజయపురి, నార్త్ విజయపురి అని ఉంటుంది. లాస్ట్ బోర్డర్ అది, నల్గొండకి బోర్డర్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టు కదా. అది ఎక్కడుంటుంది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఎక్కడుంటుంది? ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ బార్డర్ మాచర్ల దాటిన తర్వాత నల్గొండ అనేటువంటిది వస్తుంది. ఆ రెండింటికి బార్డర్లో ఉంటుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని నిర్మించేటప్పుడు ఆ నాగార్జునకొండ విశ్వవిద్యాలయం, నాగార్జునకొండ పైన బౌద్ధ నిర్మాణాలు, నాగార్జునకొండపై నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నాగార్జునకొండ అని. ఉందా ఇప్పుడు అది? ఇవన్నీ లేవు.
కాకపోతే అక్కడ దొరికినటువంటి చిన్న చిన్న పరికరాలన్నీ కూడా కొంచెం బయటికి తీసుకొచ్చి ఒక మ్యూజియం లాగా పెట్టి అవి మనకు చూపిస్తూ ఉన్నారు, అంతే. మరి ఈ నాగార్జునకొండ విశ్వవిద్యాలయం పైన ఎవరు నివసించారు? మరి ఆచార్య నాగార్జునుడు తన రాజు కోసం రాసినటువంటి లెటర్లన్నిటినీ ఒక బుక్ రూపంలో రాశాడు. ఏంటిది అది? సుహృల్లేఖ అనేటువంటి బుక్ని ఆచార్య నాగార్జునుడు రాశాడు. ఆచార్య నాగార్జునుడు మొదట ఎక్కడ ఉన్నాడు? కనిష్కుడి ఆస్థానంలో ఉన్నాడు ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి. మరి యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి కాలంలో మత్స్య పురాణం అనేటువంటిది రాయబడింది. యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఓడగుర్తు కలిగినటువంటి నాణాలు వేశాడు. ఇతని యొక్క ఓడగుర్తు కలిగినటువంటి నాణాలు చేబ్రోలు, చినగంజాం, నాసిక్ ప్రాంతాలలో దొరికాయి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తిని బాణుడు అనేటువంటి వ్యక్తి త్రిసముద్రాధిపతి అని వర్ణించడం జరిగింది. మలి శాతవాహనుల్లో ప్రసిద్ధి చెందినటువంటి రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల యొక్క వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి, శాతవాహనుల యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది అంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి. నేను బౌద్ధ మతం గురించి ఆచార్య నాగార్జునుడి గురించి ఇక్కడ చెప్పను, మళ్ళీ మనకు వస్తుంది. శాతవాహన కాలంలో మత పరిస్థితులు అనేటువంటి వచ్చినప్పుడు అప్పటి శైవ మతం ఎలా ఉంది, వైష్ణవ మతం ఎలా ఉంది, బౌద్ధ మతం ఎలా ఉంది, జైన మతం ఎలా ఉంది అనేటువంటిది చెప్పేటప్పుడు అప్పుడు చెప్పుకుంటాం ఆయన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది ఎవరికి సంబంధించింది? యజ్ఞశ్రీ. ఎన్నవ రాజైనా? 27వ రాజు. నెక్స్ట్ 28th రూలర్ ఎనిమిదవ రాజు విజయశ్రీ శాతకర్ణి. విజయశ్రీ శాతకర్ణి 28th రూలర్ విజయశ్రీ శాతకర్ణి. ఇతను విజయపురి అనేటువంటి పట్టణాన్ని డెవలప్ చేశాడు. విజయపురి అనేటువంటి సిటీని డెవలప్ చేశాడు, అభివృద్ధి చేశాడు. లేకపోతే ఒక్కోసారి విజయపురి అనేటువంటి పట్టణాన్ని నిర్మించింది ఎవరు అన్నా కూడా ఇతని పేరే చెప్పాలి. విజయశ్రీ శాతకర్ణి విజయపురి అనేటువంటి పట్టణాన్ని డెవలప్ చేశాడు. విజయపురి అంటే ఇదే విజయపురిదే. ఎక్కడ అండి? నాగార్జునకొండ దగ్గర. విజయపురి అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నాగార్జునకొండ దగ్గర. ఈ నాగార్జునకొండ దగ్గర విజయపురి అనేటువంటి పట్టణాన్ని డెవలప్ చేశాడు. విజయపురి అనేటువంటి పట్టణాన్ని అభివృద్ధి చేశాడు. ఇతను వేసినటువంటి శాసనం పేరు నాగార్జునకొండ శాసనం. నాగార్జునకొండ శాసనం. ఇతను వేసినటువంటి ఇన్స్క్రిప్షన్ పేరు నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్. నాగార్జునకొండ శాస్త్రాన్ని వేయించాడు ఎవరు అంటే విజయశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. మరి నాగార్జునకొండ శాస్త్రాన్ని వేయించాడు విజయశ్రీ శాతకర్ణి. ఇతని యొక్క కాయిన్స్ అనేటువంటివి, ఇతని యొక్క నాణాలు నాగార్జునకొండకు దగ్గరగా ఉన్న తహరాల అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. ఇతని యొక్క కాయిన్స్, విజయశ్రీ శాతకర్ణి యొక్క కాయిన్స్ నాగార్జునకొండకి దగ్గరగా ఉన్న తహరాల అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. నాగార్జునకొండకి దగ్గరగా ఉన్న తహరాల అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. నెక్స్ట్ది 29వ రూలర్ చంద్రశ్రీ శాతకర్ణి. చంద్రశ్రీ శాతకర్ణి 29వ రూలర్ చంద్రశ్రీ శాతకర్ణి. ఇతని గురించి పెద్దగా తెలియటం లేదు, కాకపోతే ఈ పేరుతో
ఒక రాజు ఉన్నాడు అని మనకు చంద్రశ్రీ శాతకర్ణి వేయించినటువంటి కొడవలి శాసనం. చంద్రశ్రీ శాతకర్ణి వేసినటువంటి కొడవలి శాసనం. నేను ఇంతకుముందు కూడా మీకు కొడవలి శాసనం ఫస్ట్లో చెప్పింటాను, అక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి. కొడవలి శాసనం పిఠాపురం వద్ద దొరికింది. నేను గుంటూరు అని చెప్పింటానండి, గుంటూరు అని చెప్పింటాను. కొడవలి శాసనం గుంటూరు కాదు, పిఠాపురం. నేను శాతవాహనుల చరిత్రక ఆధారాలు అనే దగ్గర శాసనాల గురించి చెప్పింటాను. నానేగఢ్ శాసనము, నాసిక్ శాసనము ఇలా చెప్పింటాను. కొడవలి శాసనం గుంటూరు వద్ద దొరికింది అని చెప్పింటాను. కొడవలి శాసనం ఎక్కడ అంటే పిఠాపురం. ఓకేనా? కొడవలి శాసనాన్ని వేసింది ఎవరండి? చంద్రశ్రీ శాతకర్ణి. కొడవలి శాసనాన్ని చంద్రశ్రీ శాతకర్ణి వేయించాడు. ఈ కొడవలి శాసనం ఎక్కడ దొరికింది అంటే పిఠాపురం. లాస్ట్ది 30వ రూలర్ 3వ పులోమావి. 3వ పులోమావి లాస్ట్ రూలర్ అండి. 3వ పులోమావి గురించి ఇతను వేయించినటువంటి మాక్యధోని శాసనం ద్వారా తెలుస్తుంది. 3వ పులోమావి యొక్క శాసనం మాక్యధోని శాసనం. ఈ మాక్యధోని శాసనం అనేటువంటిది బళ్ళారి వద్ద దొరికింది. మాక్యధోని శాసనం ఐడెంటిఫైడ్ ఎట్ బళ్ళారి. మాక్యధోని శాసనం బళ్ళారి వద్ద దొరికింది. ఈ మాక్యధోని శాసనాన్ని వేయించింది 3వ పులోమావి అనేటువంటి వ్యక్తి. మాక్యధోని శాస్త్రంలో ఏమని ఉంది అంటే, మాక్యధోని శాస్త్రంలో ఏమని ఉంటుంది అంటే, మహాసేనాపతి స్కందనాగుడు లేకపోతే ఖండనాగుడు. మహాసేనాపతి స్కందనాగుడు లేకపోతే ఖండనాగుడు శాతవాహన ఆహారానికి గవర్నర్గా పనిచేస్తున్నాడు. శాతవాహన ఆహారంకి గవర్నర్గా పనిచేస్తున్నాడు. మళ్ళీ చెప్తాను చూడండి. 30వ రాజు 3వ పులోమావి. ఇతని గురించి మనకు ఎలా తెలుస్తుంది అంటే మాక్యధోని శాసనం ద్వారా తెలుస్తుంది. మాక్యధోని శాసనం అనేటువంటిది బళ్ళారి వద్ద దొరికింది. ఈ శాసనంలో మాక్యధోని శాసనంలో ఏముంటుంది అంటే, మహాసేనాపతి స్కందనాగుడు శాతవాహన ఆహారంకు గవర్నర్గా పనిచేస్తున్నాడు అంటుంది. శాతవాహన ఆహారంను పరిపాలిస్తున్నాడు అని ఉంటుంది. శాతవాహన ఆహారంను పాలిస్తున్నాడు అంటే శాతవాహన ఆహారము అంటే బళ్ళారి. అప్పట్లో శాతవాహన ఆహారము అంటే ప్రస్తుతం ఏంటండి? బళ్ళారి. శాతవాహన ఆహారంకి ప్రస్తుత పేరు బళ్ళారి. మహాసేనాపతి స్కందనాగుడు ఈ శాతవాహన ఆహారంను పరిపాలిస్తున్నాడు, గవర్నర్గా పరిపాలిస్తున్నాడు అంటుంది. శాతవాహన ఆహారమే ప్రస్తుతం బళ్ళారి. మరి అసలు బళ్ళారి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయాడు ఈయన? కర్ణాటక ప్రాంతానికి ఎందుకు వెళ్ళిపోయాడు 3వ పులోమావి అంటే, శాతవాహనుల వద్ద సామంతుడుగా పనిచేస్తున్నటువంటి మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి, శాతవాహనుల వద్ద సామంతుడుగా పనిచేస్తున్న శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి, శాతవాహనుల వద్ద సామంతుడిగా పనిచేస్తున్న మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి 3వ పులోమావిని ఓడించి ఇతని రాజ్యంలోని కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు మొదటి శాతమాలుడు.
ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ